హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతూస్ వరల్డ్. సో ఈ వీడియో ఏంటో మీరు thumbnail చూసి ఈ పాటికి గెస్ చేస్తుంటారు కదా. సో ఎ డే ఇన్ మై లైఫ్ ఇన్ శారీ అనమాట. ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే, నిన్న నైట్ మా మమ్మీ టెంపుల్కి వెళ్దామని, ఇవాళ సాటర్డే కదా. సో టెంపుల్కి వెళ్దామంటే ఏం వేసుకుందామని ఆలోచిస్తున్నప్పుడు ఓకే శారీ కట్టుకుందాము అని అనుకున్నా. బట్ శారీ కట్టుకొని వీడియో చేస్తే ఏముంది, కొంచెం స్పెషల్గా ఏమైనా ఉండాలని ఆలోచిస్తే ఎ డే ఇన్ మై లైఫ్ శారీ అనే థాట్ వచ్చిందనమాట. అంటే ఈ రోజు నేను ఏం చేసినా ఈ శారీలోనే చేయాలి, ఎక్కడికి వెళ్ళినా ఈ శారీలోనే వెళ్ళాలి. సో చూద్దాము ఎలా టర్న్ అవుట్ అవుతుందో. సో లెట్స్ సీ, కుడ్ ఐ మేనేజ్ ఇట్ ఇన్ ఏ శారీ ఆర్ నాట్ అని. సో బికాజ్ మమ్మీ వాళ్ళందరూ శారీస్ లోనే ఉంటారు కదా రోజు మొత్తము. సో అది ఎంత డిఫికల్టో ఇవాళ అయితే తెలుసుకుందాము అని అనుకుంటున్నాను. అండ్ నా వాయిస్ కొంచెం వింతగా ఉంటే ఏమనుకోకండి. డెంటల్ సర్జరీ అయ్యి జస్ట్ 5 days అవుతుంది. వాళ్ళ 5th day కొంచెం స్వెల్లింగ్ అంతా తగ్గింది. అదంతా కూడా మీరు షార్ట్ వీడియోలో చూసుంటారు. సో ఇవాళ సాటర్డే అనమాట. అండ్ మేమైతే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో దానికోసం అయితే ఫస్ట్ రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోదాం. ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మాత్రం ముందు క్లిప్పింగ్స్లో నేను ఏ టెంపుల్కి వెళ్ళానో కింద కమెంట్ చేయండి. అండ్ దాని తర్వాత టెంపుల్ ఎదురుగా ఉన్న కట్ పీస్ సెంటర్కి వెళ్ళి మాకు కావాల్సిన లైనింగ్ క్లాత్స్, శారీకి ఫాల్స్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా దానికోసం. అండ్ ఇక్కడ నేనైతే బ్యాంగిల్స్ తీసుకోవడానికి కూడా బ్యాంగిల్ షాప్కి వెళ్ళాను. చూపిద్దాం ఇద్దరం. వీడియో ఆన్ చేయలేదులే, రా ఏం కాదు. చూపిద్దాం మమ్మీ శారీస్. ఎందుకు నీకు చూపించడం రాదా? సో గైస్ ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చాము. ఆ రోజు నేను షార్ట్ పెట్టినప్పుడు కొంతమంది గెస్ట్ చేశారు నేను ఏ శారీ తీసుకొని ఉండొచ్చు అని. కొంతమంది అంటే ఒకళ్ళు ఇద్దరు వైలెట్ అని గెస్ట్ చేశారు. సో దిస్ ఇస్ ద శారీ ఐ గాట్. అండ్ ఒకళ్ళు ఇద్దరు గెస్ట్ చేశారు కూడా ఇదే తీసుకున్నా అని చెప్పేసి. శారీ ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 6,000 అనమాట. ఇదేం పట్టు? టిష్యూ పట్టు గైస్. మా మమ్మీ ఈ శారీ తీసుకుంది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. కాకపోతే నా ఏజ్ కొంచెం పెద్దగా అయిద్దని చెప్పేసి మా మమ్మీకి ఇచ్చేసాను. ఈ శారీ ప్రైస్ 8,300 గైస్.
అండ్ నేను ఆ రోజు మీకు షార్ట్‌లో చెప్పా కదా! మొత్తం ఆఫర్ ఉందని. సో, దాన్ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు ప్రైజెస్. అండ్ ఇంకొక శారీ మా మమ్మీ తీసుకుంది ఇది. చాలా బాగున్నాయి కలర్స్ అన్ని. బట్ అన్ని గ్రీన్, వైలెట్ ఇవే అయిపోయినాయి. సో, ఇదొక శారీ. ఇది కూడా చాలా నచ్చింది నాకు. ఇది అంచొచ్చింది ఈ కలర్. 7,000 ఉంది దీని ప్రైస్. మీరు దాన్ని బట్టి గెస్ చేయండి. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. అండ్ అక్కడ నుంచి అందరం కలిసి పెవిలియన్ గ్రౌండ్లో పెట్టిన చేనేతవి ఉంటాయి కదా, లైక్ బెడ్షీట్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. సో నచ్చితే ఏమైనా తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. ఆ క్లిప్పింగ్స్ అన్ని కూడా చూసేయండి. శారీలో నేను అందరి ముందు వీడియో తీయడం కన్నా కానీ నువ్వు వీడియో తీయడానికి నీకు ఎక్కువ ఎంబారసింగ్ ఫీలింగ్ వస్తుంది కదా. ఇవి బాగున్నాయి. ఏంటి వైట్ దా? ఇవి ఎంత? 100. నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను గైస్. లైక్ జూడియో ప్రొడక్ట్స్ చాలా వైరల్ అవుతున్నాయి కదా. సో వాటిని ట్రై చేసి రివ్యూ లెక్క ఇద్దామని అనుకుంటున్నాను. వాటి కోసం అయితే చీర మీద కాదు, ఇప్పుడు కాదు, ఆ ప్రొడక్ట్స్ కొని రేపన్నా ఎప్పుడన్నా ఆ ప్రొడక్ట్స్ ట్రై చేసి వాటి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. బికాస్ అవన్నీ కూడా బడ్జెట్ లో వస్తున్నాయని చెప్పేసి చాలా వైరల్ అవుతున్నాయి ఇన్స్టాలో, యూట్యూబ్ లో. సో నేను కూడా ట్రై చేసి మీకు రివ్యూ ఇస్తాను ఇంకొక కొత్త వీడియోలో. సో దానికోసం షాపింగ్ అయితే ఇప్పుడు జూడియోకి వెళ్తున్నాం. హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ అంట. అమ్మాయి ఎవరు, నేను కూడా ఎల్లో గ్రూప్ తెలుసా. కోఇన్సిడెంట్ ఏంటంటే అట్లా ఉంటుంది హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్. కానీ పెద్ద స్కూల్లో ఉన్న మెమరీస్ ఏం లేవులే. ఫైనలీ శారీలో నేను ఇంట్లో ఉండడము, బయట తిరగడము, లేకపోతే షాపింగ్కి వెళ్ళడము, ఇట్లా ఇవన్నీ చేసిన ఈరోజు. నాకేమనిపించింది అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు అట్లా చూస్తుంటారు. కొంతమంది లుక్స్ ఇస్తున్నారు అనమాట, ఇట్లా ఇట్లా షాక్ అయినట్టు అట్లా. ఎందుకు ఇదేమో అమెరికా. ఆ జూడియో పక్కన పెట్టు, మనం ఇప్పుడు అక్కడ చేనేత దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు అట్లా చూడాలి? కాదు, ఇప్పుడు ఇది ఇండియానే కదా. ఏదో యుఎస్ అంటే శారీ కట్టుకొచ్చిందని అట్లా చూస్తారు, కానీ ఇండియాలో కూడా శారీ కట్టుకుంటే ఎందుకు అట్లా చూస్తున్నారు అంటే మేబీ నేను కట్టుకోవడం వల్ల అట్లా చూస్తున్నారా, లేకపోతే నేను చిన్నపిల్లలాగా కనిపించి అట్లా కట్టుకున్నా అని అట్లా చూస్తున్నారా, ఏం అర్థం కాలే నాకు. సో మేము ఏం చేసినాం అంటే ఫస్ట్ ఈరోజు మీరు ఆఫ్టర్నూన్ వరకు చూసింటారు, ఇంట్లోనే ఉన్నా. అండ్ ఆఫ్టర్నూన్ ఇంకా వీటితో పాటు ఇంటికి వచ్చా అనమాట, వీళ్ళింటికి. అండ్ ఇంకా ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు ఇట్లా జూడియోకి వెళ్దాము అని చెప్పి, జూడియో లేకపోతే రత్నదీప్ ఇట్లా వెళ్దామని చెప్పి రత్నదీప్కి వెళ్తే అసలు ఒక్కొక్కల లుక్లకి నాకు అమ్మో వీడియో దేముద్దు అని అనుకున్నా. దాని తర్వాత జూడియోకి వెళ్తే జూడియోలో కూడా చాలా మంది క్రౌడ్ ఉండే. ఫస్ట్ నేను వీడియోకే వద్దు అని చెప్పాను. ఈ గ్యాప్ లో వీడు తీస్తున్నాడు, ఒక 20-30 సెకండ్స్ తీసాడు. ఈ లోపే ఆమె వచ్చి నో వీడియో అలౌడ్ అని చెప్పింది అనమాట. అదేంటి చాలా మంది తీసి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తారు కదా వీడియోస్, ఎందుకు ఎలవలేదు అని అంటే తెలియదు మ్యామ్, వీడియో అయితే ఎలవలేదు అని చెప్పింది. ఇంకా వీడియో కూడా తీయలేదు మేము. సో యా, ఇంకా వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ నైట్ అయిపోయింది. ఇంకా నైట్ వరకు అయితే ఉంచుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ శారీతోనే వెళ్ళా, ఏం చేసినా కానీ శారీ మీదనే చేశాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నా ఛానల్ నుంచి మీరు ఇంకా ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పేయండి. అలాంటి వీడియోస్ కూడా చేద్దాము. సో యా, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతూస్ వరల్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.